రండి మొత్తం వాడుకుందాం. ఓరి నాయనో. నెక్స్ట్ వీక్ సన్నీ టీమ్ తో మ్యాచ్ ఉంది. నేను బ్యాట్ బదులుగా గిటార్ తీసుకుంటాను. ఇది పెద్దదిగా ఉంది కదా, బ్యాట్ వల్ల బాల్ మిస్ అవుతుంది. నువ్వెందుకని నవ్వుతున్నావు? నేను నిన్ను చూసి నవ్వట్లేదు, నన్ను ఎవరో ఏదో చేస్తున్నారు. ఇప్పుడే నీ పని చెప్తాను. నీకు ఇది కూడా తెలీదా? ఎవరైనా వైలన్ వాయిస్తున్నారంటే అక్కడికి దూరంగా ఉండాలని. ఆ స్టిక్ ఒంటికి తగలదు. అరే అన్నయ్య, మిమ్మల్ని నాకు ఒక ఫ్లూట్ ని ఇవ్వండి. అది చూడ్డానికి ఎలా ఉండాలంటే చాలా బాగుండాలి. ఆ కార్నర్ లో ఉంది, నీకు నచ్చింది వెళ్ళి తీసుకో. చాక్లెట్. కింద పడిపోయాడు, తర్వాత పడుకున్నాడు. ఇప్పుడు నేను మందర ట్యూన్ వాయించబోతున్నాను. ఇప్పుడు అందరూ నిద్రవుతారు. అందరూ నిద్రపోతే ఈజీగా నేను దొంగతనం మొదలు పెట్టచ్చు. నాకు కావాల్సిన వండి దొంగతనం చెయ్యబోతున్నా. ఎక్కడికి అలా వెళ్తున్నావు? ఆ ఫ్లూట్కి డబ్బులు ఇచ్చి వెళ్ళు. ఓయ్ నా పైసా. ఇదిగో చూడండి, నేను పిజ్జా కొనడానికి రాలేదు. ఆగు, నా డబ్బు, నా పైసా ఇవ్వు. నా పైసా ఇచ్చి వెళ్ళు. ఆగు ఆగు. అదిగో నెమ్మలి అక్కడే ఉంది, త్వరగా పట్టుకోండి. ఇంట్లో ఉన్న బట్టలన్నిటినీ దోబి ఉతికేశాడంట. దొంగల్ని పట్టుకోవడానికి వచ్చిన వాళ్ళంతా ఇక్కడ నిద్రపోతున్నారు. ఆ దొంగని పట్టిస్తే ప్రభుత్వం నగదు ఇస్తామని ప్రకటించింది. నేనే పట్టుకుంటాను. హాయ్ సన్నీ. దొంగని పట్టుకున్నాను. బహుమతి నాకే. ఆ దొంగని పట్టించిన వాళ్ళకి ప్రభుత్వం నగదు ఇస్తానని ప్రకటించింది. రంగులు పోసుకున్న దొంగని వాళ్ళు తీసుకెళ్తున్నారు. అతన్ని పోలీస్ కప్పగిస్తే నాకే కదా బహుమతి.
నేను పట్టుకుంటాను. నువ్వు ఇక్కడే ఉంటావు, నేను వెళ్ళి పట్టుకుంటా. ఏం చేద్దాం ఏం చేద్దాం? ఏయ్, ఆగు. టాక్సీ టాక్సీ ఆటో వస్తుంది. దొంగ అక్కడ ఉన్నాడు. పదటి సార్ వెళ్దాం. నాకు ఫాస్ట్ గా బండి నడపాలన్న మూడొచ్చింది బాబు. బండిని ఎందుకు ఆపారు? మూడొచ్చింది బాబు. బండి ఆపడానికా? లేదు, చెప్పడానికి మర్చిపోయాను. మీరందరూ సీటు బెల్ట్ వేసుకోండి. ఇందులోకి దూకుదామని మూడొచ్చింది బాబు. రేపు రేస్ చూద్దామన్న మా ఆశ నెరవేరకుండానే మమ్మల్ని హాస్పిటల్లో పడేయకండి. లేదు బాబు, ఇప్పుడు నేను మెల్లగానే నడుపుపోతున్నా, కానీ రివర్స్ లో నడుపుతూనే. ముందుకి చూడు, ముందుకి చూడు. మూడు లేదు బాబు. అటు చూడండి, అక్కడే ఉన్నారు. ఇలా చూడు బాబు, చెన్న అంటే నాకు చాలా ఇష్టం. దీన్ని చూసిన వెంటనే నాకు నోరు ఊరిపోతుంది, తినాలనిపిస్తుంది. దీన్ని తింటే ఎనర్జీ వస్తుంది బాబు. అది మూడా లేదా పిల్లల డైపరా? ప్రతి 2 నిమిషాలకి మారుతూనే ఉంటుంది. ఇలాగే ఎవరైనా ఆయనతో చేస్తే ఎలా ఉంటుంది? సూపర్ అని మంచి ఐడియా ఇచ్చావు. థ్యాంక్ యూ తమ్ముడు, కానీ డైపర్ ఏవి అంత మంచి ఐడియా కాదనుకుంటాను. బల్లు శబ్దం నుంచి ఇప్పుడు రేస్ మొదలవుతోంది. తర్వాత ఇప్పుడు గోడేశే లీడ్ లో ఉన్నారు. అందరూ రేస్ లో గెలవాలని ప్రయత్నిస్తున్నారు. గోడేశ్వర్ కూడా వేగంగా ముందుకు వస్తున్నారు. ఇప్పుడు అతనే లీడ్ లో ఉన్నారు. ఈ పోటీలో గోడేశ్వరే గెలుస్తారనుకుంటాను. కమాన్ కోడేశ్వర్, మీరు గెలవగలరు. కమాన్. డిగ్ డిగ్ అనే కదా శబ్దం రావాలి, ఎందుకని టకటకమని వస్తోంది? రే గాడిద, పైన చూడు, నీ బోర్డు నాకు తగులుతోంది. సారీ. అరే ఫ్రెండ్స్, సైలెంట్ గా రేస్ ని చూడండి. బ్యాంకులో డబ్బు పొదుపు చేసుకుంటే వడ్డీ దొరుకుతుంది. ఇంటికి అతిథులు వచ్చారు, పాలు దొరుకుతుందా? చప్పట్లు కొట్టండి. ఆహా, ఏం గుర్రం ఇది? ఆహా, అయ్యి గురు, నేనే వెళ్ళి తీసుకుంటాను. కన్నా సార్, మీరు ఇలా చేస్తారని మేము ఎప్పుడు అనుకోలేదు. పాలు దొంగిలించుకొని వెళ్తున్నారు. మాకు చెప్పొచ్చు కదా, మాకు చెప్తే మేమే ఇస్తాం కదా. ఓయ్ గురు, మీరు ఎవరు పట్టించుకోలేదు. మీరు ఎంత శ్రద్ధగా టీవీ చూస్తున్నారు, అంత శ్రద్ధగా నేను చదువుకుని ఉంటే ఐఏఎస్ అయ్యేవాడిని.
అరే బాబు జీవితం ఒక అద్భుతం బాబు. గుడ్డునిచ్చేది కోడి బాబు. సమ్మర్ లో ఎండలో వింటర్ లో చలి బాబు. ఎవరైనా వచ్చి మనల్ని బాధితే కోపం వస్తుంది బాబు. మీ అందరికీ విషయం చెప్పనా? అదేంటంటే ఇప్పుడు నాకు మూడు లేదు బాబు. ఎందుకు మూడు మారిపోయింది? ఆ విషయం చెప్పడానికి కూడా నాకు మూడు లేదు. ఎందుకంటే నేను చాలా టైర్డ్ అయిపోయాను బాబు. చాలా ఇబ్బందికి గురయ్యాను. ప్యాసింజర్స్ వచ్చారు, నేను సీట్ నుంచి కింద పడిపోయాను. నేనే రోషన్ త్రిపాఠి. కానీ మీ పేరు గోడేశ్వర్ కదా. తెలుసు బాబు, కానీ రోషన్ చెప్తే మూడు బాగా వస్తుంది కదా. ఫ్రెండ్స్, నేను ఇది అసలు నమ్మలేకపోతున్నాను. నేను గోడేశ్వర్ ముందు నించున్నానా అని ఒకసారి నన్ను గిల్లు. ఇదిగో గిచ్చుతాను తమ్ముడు. ఓయ్ గురు, వీడే నా దోస్తు గోడేశ్వరు. నంబర్ 1 వస్తాడు, అందుకే మూడవుట్ అయిపోయాడు. వెంటనే మూడవుట్ అవుతాడు. కిచెన్కి వెళ్ళి బట్టల్ని ఉతుకుతాడు. థియేటర్కి వెళ్ళి మొబైల్లో గేమ్లు ఆడుతాడు. మిత్రుడనే కారణంతో ఇంకెవరింటికైనా వెళ్తారా? మూడు మారినందువల్ల మీరు అన్ని మర్చిపోయినట్టున్నారు. ఓ అరే రంగులు పూసుకున్న కాకి బాబు, కుర్చీలో కూర్చో. బాబు, ఈ ఫోన్ తీసుకుని రేస్ ని ప్రారంభించు. మొబైల్లో రేస్ ఎలా ప్రారంభించడం? నేను 2 విషయాలు కలిపి చెప్పాను బాబు. 1 సెకండ్ లో మొబైల్ ఆన్ చేయాలని అనిపించింది. నాకు కొంచెం టీ తీసుకురా బాబు. ఇదిగోండి కాఫీ తీసుకోండి. మీ మూడు మారిపోయి ఉంటుంది కదా. అరే బాబు, నాకు బతి లేదనుకున్నావా? నేను కాఫీ తాగకూడదు. ఇదిగోండి టీ తీసుకోండి. నేను చెప్పేది పూర్తిగా విను బాబు. నాకు కాఫీ వద్దు, జ్యూస్ కావాలి బాబు. అరే బాబు, నేను చెప్పేది వినకుండా నా మాటని గాల్లోకి వదిలేసావు. డాన్స్ ఫ్లోర్ లో పడిపోయావు. అప్పుడు ఆ విషయం విరిగిపోయింది బాబు. సరే చెప్పండి, మీకు ఇప్పుడు ఏం చేయాలని మూడు వచ్చింది? హాకీ ఆడుకోవాలని మూడు వచ్చింది బాబు. సరే, పదండి. అరే, 3కి వెళ్ళాలన్న మూడొచ్చిన తర్వాత మీరెందుకు ఈ బట్టలు వేసుకున్నారు బాబు? సరే, పదండి. ఆకాశంలోకి వెళ్దాం. ఇప్పుడు నాకు బండి నడపాలన్న మూడొచ్చింది బాబు. ఇతను మూడు మళ్ళీ మారేలోపు ఇతను మనం కార్ దగ్గరికి తీసుకెళ్దాం రండి. ఓ, సరే మీరు అర్జెంట్ గా వెళ్ళండి, నేను నిద్రపోవాలి. ఓయ్ గురు, ఒక కొబ్బరికాయలు అమ్ముకునే వాడి పేరు కన్నానే, నువ్వు తీసుకొచ్చిన వాడి పేరు కన్నానే. చూసుకో. అవునా? కన్నా సారి కవితల బుక్క కూడా దొంగలించావా? నిన్ను అదిగో వెళ్తుంది చూడు ఆటో. రండి, ఆ సందు నుంచి వెళ్దాం. ఓయ్ గురు. ఇప్పుడు నేను ఏం చేస్తున్నా చూడండి. అరే, వాళ్ళ కింద పడిపోయారు. వాళ్ళకి సాయం చేస్తాను. ఫ్రెండ్స్, నిజమైన దొంగ వల్ల కన్నా సరికి ఇప్పుడు సమస్య. కాబట్టి మనం నిజమైన దొంగని పట్టుకోవాలి. నా దగ్గర ఒక ప్లాన్. వాడు కంగారుని టెన్షన్ పెట్టే దొంగ. కంగారులు ఎక్కడెక్కడైతే ఉంటాయో అక్కడికి వస్తున్నాడు. నేను వాడి మూతి మీద కొట్టి పళ్ళు రాళ్ళు కొడతాను. కింద నలుపు, పైన తెలుపు. చాక్లెట్ కేకులో చెర్రీ పైన ఉంటుంది కదా, అలా. చాలా ఆశ్చర్యంగా ఉంది. అన్ని చాక్లెట్స్ నా కడుపులోనే ఉన్నాయి. అయినా కానీ నాకు బాగా ఆకలేస్తోంది. సైలెంట్ గా ఉండు హనీ. అదిగో అతని దొంగ అనుకుంటా.
ఏయ్! చూసారా కారుని ఎలా కాపాడాను. ఆ కారుకి గుద్దుకున్నా కానీ కొంచెమే దెబ్బ తగిలేది. అరే గట్టిగా గుడ్డు. నేనెలా 6 కొడతాను, కారులో ఎలా కొట్టమంటావు? నువ్వు మాతో రావడం కన్నా నిద్రపోయి ఉంటే బానే ఉండేది. ఇదిగో చూడండి పిల్లలు, నాతో పెట్టుకోవద్దు. ఓయ్ గురు, ఎంతో మంది దొంగతనం చేసి ఇరుకుపోయారు. నువ్వు మర్యాదగా మా దగ్గర లొంగిపో. ఆ? మేము అసలు నిద్రపోము, మా చెవిలో దూది పెట్టుకున్నాం కదా. లే హనీ లే. నేను ఇక్కడ నిద్రపోయాను, నేను ఆలోచిస్తున్నాను. ముందు చూడు, దారి లేదు. స్టీరింగ్ ని వెంటనే తిప్పు. ఏంటి, స్టీరింగ్ ని విరగొట్టాలా? సరే, ఇదిగో విరగొట్టాను. కానీ అటువైపు దారి లేదు. నువ్వు అలా మాట్లాడుండకూడదు. ఈ గాడిద స్టీరింగ్ నే కదా విరగ్గొట్టింది. ఆ బ్రేక్ నన్న వెయ్యి. ఓయ్ గురు, నాకు లోకల్ డాన్స్ అంటే చాలా ఇష్టం. నాతో వచ్చారు నా లోకల్ ఫ్రెండ్స్. చూసుకోండి, చెప్పలు కూడా. రేయ్ హనీ, స్టీరింగ్ ని పట్టుకో. అయ్యో, ఎవరైనా నన్ను బయటికి లాగండి. నా వల్ల కావడం లేదు. 2+2కి ఆన్సర్ చెప్పడం కూడా చాలా సులభం. కానీ ఈ రోడ్డుకి పింపులు వచ్చిందేమోనని నా అనుమానం. జోకర్ అంకుల్, మీరు మా కన్నా సార్ని చూసారా? ఆయన కూడా మీతో పాటే కింద పడ్డారు. మన జెండాకి ఉన్నది 3 రంగులు. ఇదిగో రంగులుగా మారి నిల్చున్నదే మీ కన్న. చెప్పలు కొట్టండి. రండి కన్నా సార్, ఆ కలర్ ని తీయడానికి మేము సాయం చేస్తాం. ఏమీ జరగలేదు. ఇలా చూడండి. అరే, ఇతని శరీరాన్ని బాగా రుద్దాలి. ఐడియా. నేను అలసిపోయాను, ఏం జరగలేదు.
ఇంకేదైనా కొత్తగా ఆలోచించాలి. అని పౌడర్ ని వెయ్యి. అరే గార్ద, పౌడర్ అంటే చిల్లీ ఫ్లేక్స్ కాదు, డిటర్జెంట్ వేయమని చెప్పాను. ఇంతవరకు నేను నిజాలే చెప్పాను. అచ్చే అచ్చే అచ్చే. వర్షం పడ్డప్పుడు తప్పకుండా వస్తుంది మనకు జ్వరం. మీరు నాకు చెయ్యాలనుకుంటే తప్పకుండా చేయకండి సహాయం. ఎక్కడికి వెళ్తారు? ఎక్కడా? అదిగో అక్కడే ఉన్నారు. రంగులు పూసుకున్న దొంగ ప్రవేశించాడు. ఓ, ఇతనే ఆ రంగులు పూసుకున్న దొంగ. న్యూస్ లో వచ్చిన వాడు. ఇతన్ని పోలీస్ కి అప్పగిస్తే నాకు బహుమతి ఇస్తారు. ఆయన ఎత్తుకొని సన్నీ పరిగెడుతున్నాడు. ఏయ్ సన్నీ, ఆగు సన్నీ. ఓయ్ గురు, ఈ రోజు నాకు బర్త్డే లేదు, అయినా నువ్వు గిఫ్ట్ ఇచ్చావు. నువ్వు ఎంత మంచివాడు అయితే సని, నాకు నువ్వు లిఫ్ట్ ఇచ్చావు. కన్నా సార్ కవితల బుక్ కూడా దొంగలించావా నువ్వు? సన్నీ, ఆగు, ఆయన వదిలేయ్. వీళ్ళందరూ కూడా బహుమతి కోసమే నా వెంట పడుతున్నారు. ఏం చేస్తున్నా చూడు. అదిగో కన్నా సార్ అక్కడే ఉన్నారు. బాయ్.